నేను ఆర్టిస్ట్ అందరిని సెట్ చేసిన నువ్వు ఉత్తిగా భయపెట్టి చాలు మిగతా కథ నేను చూసుకుంటా. పెర్ఫార్మెన్స్ సింపేస్తాను చూడు, ఒక్కొక్కడు కుట్లే వేసుకుంటాడు. చూసిన వాళ్ళ ఫేస్ లో భయానికి బట్టలు వేసినట్టుందిగా, రక్తాభిషేకం చేస్తాను. నేను మాట్లాడుతున్నా. ఓ కాకా ఇక్కడ రా. బాబు మా కూతురు పెళ్లి కోసం దాచుకున్న ల్యాండ్ బాబు ఎవరో కబ్జా చేశారండి బాబు. అగో తనే కత్తి సీను చూసినా ఎట్లా పడుస్తుండో. ఇగో కాకా నేను మొత్తం సెట్ చేసి మా కూతురు పెళ్లి కోసం దాచుకున్న ల్యాండ్ బాబు. అక్కడ డిస్కషన్స్ ఏంటాడు. ఇగో గుండు కాకా గా పోటు నీకు పడవకుండా నీకు నీ కాడ ఎంత పైసలు ఉండాలో తీసుకురా అని ఇచ్చి పెడతా. రండి, తొందరగా ఇదా వద్దు. అమ్మో బరువు ఎక్కువ పోయలేదు, పెట్టండి. మీ హైట్ ఇది కరెక్ట్, బాగా హ్యాండిల్ చేయొచ్చు. ఈ పొడుగుడే వీడి సంగతి తర్వాత, ముందు వాడి సంగతి చూద్దాం పదండి. పడకుండా బ్లడ్ వేసుకొచ్చామంటారా? ఓవర్ యాక్షన్. నన్ను ఆపదలుడు. ఏంటలుడు? మా అమ్మాయి పెళ్లి బాబు, మా ల్యాండ్ బాబు. మా ల్యాండ్ బాబు, మా అమ్మాయి పెళ్లి బాబు. గుండు కమలాసనం. మా ల్యాండ్ బాబు, మా అమ్మాయి పెళ్లి బాబు. మీరు లేడీసేగా, ఇలాంటి ఎంకరేజ్ చేయొచ్చా? తీసే కత్తిసే. మా ల్యాండ్ బాబు, మా అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న ల్యాండ్ బాబు. చెప్తే నువ్వు వినలేదు. గొడ్డలు తేవాల్సింది. గొడ్డలు బరువండి, సరిగ్గా దిగిందో లేదో. అల్లుడు ఇల్లు వదలొద్దు. ఇంత పర్సనాలిటీ కాకులు తోలుతున్నట్టు రాళ్ళు ఎక్కడేంటి? కరెక్ట్ గానే దిగింది, పదండి. ఆడు కత్తి అట్టుకొస్తున్నప్పుడు కనీసం పిలవచ్చు కదా అల్లుడు. కత్తి మామ అని 3 సార్లు పిలిచిన. పిలిచేటప్పుడు కత్తి మామా, ఎవడన్నా పొడిచేటప్పుడు మామా కత్తి, ఇంత గ్యాప్ ఉండాలి అల్లుడు. ఏంటి చేస్తున్నారు సార్? ఈ గుణపంతో ఇంకో పోటేసి మిమ్మల్ని ఇక్కడే పాతేద్దామని. మా ల్యాండ్ బాబు. మమ్మ నేను పోయి హాస్పిటల్ వెయిట్ చేస్తా. నువ్వు అల్లుడు, నేను నీకోసం హాస్పిటల్లో వెయిట్ చేస్తుంటాను రా.